వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. కార్తీక మాసం శుభాకాంక్షలు. ప్రతిరోజు కార్తీక పురాణంలో ఉన్న విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ప్రతిరోజు ఒక్కొక్క అధ్యాయంలో దాగి ఉన్న తత్వాన్ని అర్థం చేసుకుంటున్నాం. పురాణము అనేటప్పటికీ ఆ పుస్తకం పట్టుకొని మనం అలా చదువుకోవాలా, అంత సమయం ఉండదు, లేకపోతే అర్థం కాదు, మా వల్ల కాదు అని అనుకుంటూ ఉంటాం. కానీ అలా కుదరకపోయినా ఆ పురాణంలో దాగి ఉన్న విషయం ఏమిటి, ఎందుకు ఈ సమయంలో చదువుకోమన్నారు, అందులో అసలు ఏముంది, చిన్న చిన్న విధులు ఏవైతే మనిషిగా మనం చెయ్యాలో వాటిని చేసుకుంటూ వెళ్ళిపోవడం, పుణ్యం సంపాదించుకోవడంతో పాటు ఇతరులకు కూడా సహాయం చేయటం లాంటి ఎన్నో మంచి విషయాలు ఇందులో దాగి ఉంటాయి. అందుకే ఇదో పెద్ద పూజ, ఈ పూజ చెయ్యలేము అని అనుకోకుండా కార్తీక పురాణం తెలుసుకోగలిగితే, అందులో ఉన్న భావం అర్థమైతే నిజంగా మన జీవితంలో మంచి మార్పు అన్నది వస్తుంది. ఈరోజు మనం ఈ 18వ అధ్యాయంలో ఏ విషయం దాగి ఉంది అన్న విషయం గురించి మాట్లాడుకుందాం. అయితే మనం ధనలోభుడు కథ చెప్పుకుంటున్నాం కదా. ఈ ధనలోభుడు ఎన్నో విషయాల గురించి అక్కడ ఉన్న మునులను అడగటము, అంగీరస మహామునితో పాటు చాలామంది అక్కడ ఎన్నో మంచి మంచి విషయాలు చెప్పటము. ఈ క్రమంలో ఈ ధనలోభుడు ఎటువంటి కర్మలు మనం చెయ్యాలి అంటే, మీరు అన్నారు కదా ఇలా ఉండాలి ఇలా ఉండాలి, అలాగే ఆత్మ శాశ్వతం, ఆత్మ పరిశీలన, ఇవన్నీ బాగున్నాయి. కానీ కర్మ ఏదైతే చెయ్యాలో అవి ఎలాంటి కర్మలు ఉండాలి, ఎలా మనం చెయ్యాలి అని అడుగుతారు. విశేషంగా ఈ కర్మల గురించి ఈ 18వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. అప్పుడు అంగీరస మహాముని చెప్తారు, కర్మ అన్నది ఎలా ఉండాలి. మనం సాధారణంగా శ్రీకృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో చెప్తారు కదా, కర్మ అన్నది ముఖ్యం, కర్మ చేయండి, ఫలితాన్ని ఆశించకుండా చేయండి, ఖచ్చితంగా మంచి ఫలితమే వస్తుంది, ఒకవేళ రాకపోయినా మీ కర్మ మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి అని అన్నారు. అంటే నచ్చినట్టుగా, కర్మ అంటే ఏమిటి, పని. సరే పని చేయమన్నారు కదా అని నాకు నచ్చినట్టుగా నేను ఉంటానంటే కుదరదుగా. ఆచారము అనే మాట వింటూ ఉంటాం, దురాచారము అనే మాట వింటూ ఉంటాం, సదాచారము అనే మాట వింటూ ఉంటాం. కాబట్టి ఈ ఆచారాన్ని పాటిస్తూ సనాతన ధర్మం ఏం చెప్పిందో, మనకి ఎలా బ్రతకమని చెప్పిందో అటువంటి కర్మలు చేయటం అన్నవి ఇక్కడ ప్రధానం. అంతేగాని ఎవరికి నచ్చినట్టుగా కర్మ చేయమన్నారు కదా అని మనకి నచ్చినట్టుగా ప్రవర్తించటం కాదు. వేదం ప్రమాణం, వేదం ఏం చెప్పింది, ఎలా ఉండమని చెప్పింది, ఇవి మనం తెలుసుకోవాల్సింది. కర్మలు చేయమన్నారు, చేసేద్దాం అంటే కుదరదుగా. ఎటువంటి కర్మలు చెయ్యమన్నారు ఈ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. అంగీరస మహాముని అంటారు, నిత్యము భగవద్ధ్యానము, దీనితో పాటు మనం ఏ కర్మ చేసినా అందులో భావం చాలా ప్రధానం. నైవేద్యం పెట్టామా, సృష్టిలో ఉన్న ప్రతి పదార్థము భగవంతుడిదే, మనం అది తీసుకొచ్చి మళ్ళీ భగవంతుడికే ఇవ్వడం అంటే భగవంతుడికే నవ్వొస్తుంది. కాకపోతే అందులో మనం ఏదైనా అక్కడ ఎక్కువగా కలపాలి అంటే అది మన మనస్సు, మన భక్తి, అంతే కదా. మనం పాయసం పెట్టినా ఆ బియ్యం వచ్చింది ప్రకృతిలోంచి, భూమిలోంచి, ఆ పంటలు పండాయి భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల. బియ్యం మనం అన్నం వండుకుని తింటున్నాం, భగవంతుని యొక్క అనుగ్రహం. అదే అన్నాన్ని మనం భగవంతునికి నివేదిస్తున్నాం. భగవంతునిది కానిది ఏదుంది సృష్టిలో, ఏది లేదు, అదే మనం ఇస్తాం. కాకపోతే కృతజ్ఞతా భావనతో, ప్రేమతో, భక్తితో. అందుకే భావం ప్రధానం. ఏ కర్మ చేసినా దాన ధర్మాలు చెయ్యండి, మంచి పనులు చెయ్యండి, చక్కని భావనతో చెయ్యండి, అంతేగాని ఏదో ఒకటి ఆశిస్తూ కాదు. ఈ క్రమంలోనే ఒక విషయం గురించి కూడా చెప్తున్నారు అంగీరస మహాముని. ఒకానొక సందర్భంలో నారదుల వారు వైకుంఠానికి వెళ్తారట. ఆయన ముల్లోకాలు సంచరిస్తూ ఉంటారు కదా. అలా వెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు అక్కడ అడుగుతారు, చెప్పు నారదా, నువ్వు అన్నీ తిరుగుతున్నావు కదా, భూలోకానికి కూడా వెళ్ళొచ్చు ఉంటావు, మరి భూలోకంలో మనుషుల పరిస్థితి ఏంటి, ఎలా ఉన్నారు అని అడుగుతారట. ఆయనకి తెలియకనా, కాదు, ఆయనకి తెలుసు. ఆయన స్థితికారకుడు కదా, సర్వత్రా వ్యాప్తి చెంది ఉంటాడు. కాకపోతే ఆయన ప్రశ్న వేయటం, ఈయన సమాధానం చెప్పటం, ఇవన్నీ వేదవ్యాసుల వారు మనకి అందించటం ఒక పురాణ రూపంలో మనం తెలుసుకుంటామని. ఇప్పుడు నారదుల వారు చెప్తున్నారు, ఏం చెప్పాలి, భూలోకంలో అందరూ కర్మలు చేస్తున్నారు, నచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. కర్మ అంటే నచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. అలాగే
ఎవరూ కూడా మంచి చెయ్యాలన్న ఆలోచన లేదు. ఒకవేళ మంచి చేసినా ఎవరికైనా నేను ఎందుకు సహాయం చేయాలి? వీళ్ళు మళ్ళీ నాకు ఈ విషయంలో ఉపయోగపడతారు. వీళ్ళ అవసరం ఇలా ఉంటుంది. అందుకే నేను వాళ్ళకి సహాయం చేస్తే అలా పడుంటుంది. వాళ్ళ వల్ల మళ్ళీ నేను ఈ సహాయాన్ని పొందుతాను అని ప్రతి దానికి లెక్కలు వేస్తూ అలా కర్మలు చేస్తున్నారే గాని, ఇది మనిషిగా నేను పుట్టినందుకు ఈ కర్మ చెయ్యాలి అనేటట్టుగా ఎవరూ ప్రవర్తించటం లేదు. ఎవరు కూడా సత్కర్మలు చేయటం లేదు. పూజలు కూడా ఎందుకు చేస్తున్నారో తెలియటం లేదు. మనసులో ఉన్న కోరికలు ఆ మనసు అడుగుతూనే ఉంటుందిగా, ఒక కోరిక తర్వాత ఇంకొకటి. ఈరోజు ఇల్లు కావాలి అనుకుంటాం, ఆ ఇల్లు భగవంతుడు ఇస్తాడు. అక్కడితో ఆగుతుందా మన మనసు? ఆగదు. మళ్ళీ ప్రమోషన్ అంటాం, అది ఇస్తాడు భగవంతుడు. అక్కడితో ఆగుతుందా? లేదు. ఇంకొకటి 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 వెళ్ళిపోయేంత వరకు కూడా ఇలా మన కోరికల చిట్టా అలాగా మనం విప్పుతూనే ఉంటాం. అయితే ఇలా ఉంది భూమి అంతా. మనుషులు ఇలా ఉన్నారు. ఎందుకంటే కృతయుగం లేకపోతే త్రేతాయుగం అక్కడ ఎక్కువ ధర్మం గురించి మాట్లాడుకుంటూ ఉండేవారట. అయ్య బాబోయ్, నేను ధర్మాన్ని పాటిస్తున్నానా లేదా అని లెక్కలు వేసుకుంటూ ఉండేవారట ఆ యుగాలలో. అక్కడ ధర్మం 4 పాదాలతో ఉంది. ధర్మం అంటే వృషభ రూపం చూపిస్తారు. అందుకే మనకి ఎద్దు అనేటప్పటికీ అది ధర్మ దేవతకి ప్రతీక అంటారనమాట. ఇప్పుడు అందుకే కలియుగంలో ఈ ధర్మానికి ఒకటే ఒక కాలు ఉంది అని చెప్తూ ఉంటారు. 3 కాళ్ళు కూడా పోయాయని చెప్తూ ఉంటారు. కారణం ఏమిటి అంటే ఇప్పుడు అంతగా ధర్మం ఎవరు పాటించట్లేదు. అప్పుడు 4 కాళ్ళతో ఉండేది అంటే అందరూ ధర్మం గురించి ఆలోచించేవారు. వాళ్ళ ఆలోచన ఏమిటంటే నేను ఈ పని చేస్తే నా ధర్మం పోదు కదా, అయితే నేను ఈ పని చేస్తాను, పోతే నేను ఈ పని చెయ్యను అనేటట్టుగా ఉంటూ ఉండేవారు. కానీ ఇప్పుడు కర్మలు ఎలా ఉంటున్నాయి? ఈ పని చేస్తే నాకేం లాభం? ఇది లాభమా? అయితే ఈ పని చేస్తా. లాభం లేదా? అయితే నేను ఈ పని చేయను అనేటట్టుగా ఉన్నారు. కాబట్టి మనుషులు పూర్తిగా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు. యజ్ఞాలు లేవు, హవిసులు లేవు. హవిసులు యజ్ఞాలు అంటే దీనికి ఒక పరమార్థం ఉంది. లోకమంతా సుభిక్షంగా ఉండాలి అని ఋషులు మునులు చేస్తూ ఉండేవారు. అంతేగాని వాళ్ళ మనసులో ఉన్న కోరికలు తీర్చుకోవడం కోసం కాదు. లోకమంతా సుభిక్షంగా ఉండాలి, పంటలు పండాలి ఈ ప్రదేశంలోనే ఇక్కడే అని కాదు. లోకమంతా అన్ని దగ్గర ప్రతి జీవికి ఆకలి అన్నది లేకుండా అందరూ హాయిగా ఉండాలి అనేటట్టుగా యజ్ఞాలు చేసేవారు. హవిసుల రూపంలో అగ్నిముఖత అంటే అగ్నికి స్వాహ అని ఒక పదార్థం వేసినప్పుడు ఆయా దేవతల్ని పిలిచినప్పుడు, కలియుగం కదా, ఇంద్రుడు అంటే ఇంద్రుడు వచ్చి కూర్చోడు. అప్పట్లో ఇంద్రుడు అంటే చక్కగా ఇంద్రుడు వచ్చి హవిసు పుచ్చుకుని వెళ్ళిపోయేవాడట. చంద్రుడు అంటే చంద్రుడు వచ్చేవాడు, హవిసు పుచ్చుకుని వెళ్ళిపోయేవాడు. ఈ యుగంలో అలా ఉండదు. అందుకే అగ్నిముఖత ఇస్తున్నాం. అగ్నిలో స్వాహ అని మనస్ఫూర్తిగా వేస్తే ఆ పదార్థం భగవంతుడికి చేరుతుంది. అంటే కృతజ్ఞత. మళ్ళీ భగవంతుని అనుగ్రహమే మనం భుజిస్తున్న, మనం అనుభవిస్తున్న ప్రతి పదార్థం కృతజ్ఞత ఉండాలి. ప్రభు ఎవ్వరికీ కృతజ్ఞత లేదు, అందుకే ఎవరు యజ్ఞాలు చేయటం లేదు. ఇలా ఉంది భూలోకం అని నారదుల వారు చెప్పారు. సరే, అయితే భగవంతుడు అన్నవాడు కేవలం ఒక రాక్షసుడు వచ్చి పీడిస్తున్నాడు అంటే చంపటానికే కాదుగా అవతారం స్వీకరణ అన్నది. సర్వత్రా వ్యాప్తి చెంది ఉన్న శ్రీ మహావిష్ణువు ఎన్నో రూపాలను ధరిస్తాడు. కేవలం రాక్షస సంహారం కోసం కాదు, దుష్టత్వాన్ని అంతం చేయటం కోసం. అందుకే పరమాత్మ అంటారు, సరే ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, నేను ఒక్కసారి వెళ్ళి చూస్తాను అన్నారట. ఆయన ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపాన్ని ధరించి భూలోకానికి వచ్చారు. అంటే నారదుడు వారు చెప్పారు, వారు అబద్ధాలు చెప్తారన్నది కాదు, ఈయన కూడా వెళ్ళి చూసుకుంటున్నారు. అంటే నా సృష్టి, నా బిడ్డలు ఎలా ఉన్నారు అని. ఈ వృద్ధ బ్రాహ్మణుడు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు అంటే పుణ్యక్షేత్రాలకి వెళ్తున్నారట, దాన ధర్మాలు ఎక్కడ చేస్తున్నారో అక్కడికి వెళ్తున్నారట, పుణ్య ఆశ్రమాలు ఎక్కడ ఉంటాయో అక్కడికి వెళ్ళారట. అంటే అటువంటి స్థలాలలో ఎలా ఉండాలి? ఫలానా చోటికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి ఒక 40 ప్రదక్షిణాలు చేస్తే ఇలా జరుగుతుందట, వెంటనే పరిగెత్తి వెళతాం, గబగబా 40 చేసేస్తాం, అక్కడి నుంచి ఎదురు చూస్తూ ఉంటాం, ఇంకా జరగలేదే మనకేదో జరుగుతుంది కదా అని. అలా పుణ్యక్షేత్రాల దగ్గరికి వెళ్ళినప్పుడు చాలామందికి భక్తి లేదట. ఈ పుణ్యక్షేత్రంకి వెళ్తే మంచిది కదా అని అందరూ వెళ్ళిపోతున్నారు. కాబట్టి భగవంతుడి స్వయంగా ఆ వృద్ధుని రూపంలో చూస్తున్నట్ట, ఇదేంటిది పుణ్యక్షేత్రం ఇంతమంది వచ్చారు, అంత రద్దీ ఉంటుంది కదా, కానీ ఎంతమంది భక్తితో ఉన్నారు, 1 రూపాయి అయినా హుండీలో ఎంతమంది భక్తితో వేస్తున్నారు, పాపపు సొమ్ము ఎంతమందిది, ఎంతమంది నిజాయితీతో సంపాదించారు భగవంతుడికి తెలుసుగా. కాబట్టి అన్నీ చూస్తున్నట్ట. ఏ ప్రదేశాలకి వెళ్ళాడు? పుణ్యప్రదేశాలకే వెళ్ళాడు. కానీ అక్కడ కూడా మనుషులు భావం ఏదైతే ఉందో అది పెట్టడం లేదు, భక్తి ఏదైతే ఉందో అది కనిపించడం లేదు. వెళ్ళాలి, వెళ్దాం,
అక్కడ దర్శనం చేసుకుందాం, మళ్ళీ తిరిగి వచ్చేద్దాం, ఏదో ఒక ప్రదేశానికి తిరిగి వచ్చాం కదా అనేటట్టుగా. అటు చూశారట భగవంతుడు, అయ్య బాబోయ్ ఈ భక్తి అన్నది లేదు, ఇది కలగాలి మనుషులకి, అందుకని వీళ్ళలో ఒక మార్పు రావాలి, మరి వీళ్ళు తరించిపోవాలి అంటే, మంచి కర్మలు చెయ్యాలంటే నేను ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకున్నారు. ఈ బ్రాహ్మణుడు మంచి విషయాలు చెప్పినా ఎవ్వరూ పట్టించుకోవట్లేదట, పక్కకెళ్ళవయ్యా అంటున్నారట. ఎందుకంటే ధర్మం గురించి మాట్లాడడం, మంచి గురించి మాట్లాడడం ఎవరికి నచ్చదుగా, వాళ్ళు మాట్లాడరు, ఎవరైనా చెప్తే వినలేము మనం, అంత ఓర్పు ఉండదు. ఇవన్నీ చూశారు. సరే అని చెప్పి ఆయన మళ్ళీ వైకుంఠానికి తిరిగి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆయన అనుకుంటారు, సరే ఋషులు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఒక మంచి విషయం చెప్తాను అనుకున్నారు. వాళ్ళైతే ఆ పొండి అని అనరు, వాళ్ళు భగవంతుడిని ఎలా దర్శించుకుందామా అని ఎదురు చూస్తూ ఉంటారు, వాళ్ళు భగవంతుడు ఏం చెప్తాడా అని ఎదురు చూస్తూ ఉంటారు. అందుకే అలాంటి ఋషులు మునులు ఉన్న నైమిషారణ్యానికి నేను వెళతాను. ఎలా వెళతారు ఆయన? శ్రీ మహావిష్ణువుగానే నేను వెళతాను, దర్శనమిస్తాను అని సతీ సమేతంగా, అంటే లక్ష్మీదేవితో పాటు ఆయన బయలుదేరి భూలోకానికి మళ్ళీ ఇంకొకసారి వచ్చి, ఇప్పుడు అందరూ అంటే మన మనుషుల దగ్గరని కాకుండా ఋషులు మునులు దగ్గరికి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నారు. ఇంతవరకు మనకి 18వ అధ్యాయంలో ఉంటుంది. ఇంతేకాకుండా ఈ కర్మల గురించి చెప్పినప్పుడు చాతుర్మాస్య దీక్ష అన్న విషయం గురించి కూడా ఇక్కడ అంగీరస మహాముని చెప్తారు. అంటే ఏ పనులు చెయ్యాలి అంటే, చాతుర్మాస్య దీక్ష పట్టినట్లయితే అందులో అన్ని మంచి అలవాట్లు ఉంటాయి, కాబట్టి ఇలాంటి పనులు చెయ్యాలి అని చెప్తారట. ఎక్కడి నుంచి వచ్చింది ఈ చాతుర్మాస్య దీక్ష, ఎవరికి బోధించారు అన్నది మనకి ఈ 19వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు భూలోకానికి వచ్చారు మునుల దగ్గరికి అని చెప్పుకున్నాం కదా. వచ్చిన తర్వాత ఆ మునులు అలాగే శ్రీ మహావిష్ణువు ఇద్దరు మాట్లాడుకున్న మాటలలో ఈ చాతుర్మాస్య దీక్ష ప్రస్తావన వస్తుంది. అక్కడ మనం ఈ దీక్ష గురించి మరింత చక్కగా చెప్పుకుందాం. కాబట్టి ఇక్కడ ఈ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, చేసే ప్రతి కర్మలో నాకేం లాభం అన్న విషయాన్ని పక్కన పెట్టి, నేను ఎంతగా బాగుపడతాను, నేను నా విధులు ఎంత చక్కగా చేస్తున్నాను, మనిషిగా పుట్టినందుకు నేను ఈ ఆచారాన్ని పాటిస్తున్నానా లేదా అన్నదాన్ని దృష్టిలో పెట్టుకుని కర్మ చెయ్యాలి అన్న విషయాన్ని ఇక్కడ మనకి నేర్పిస్తున్నారు. మరొకసారి మీ అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. నమస్తే.